కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా చాలండి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన జాలి కనికరము కృప చూపటం మాత్రమే కాదు, నీకు జాలి కనికరము కృప ఆయన నీకు ఇవ్వటం మాత్రమే కాదంట. ఇంకా ఆయన ఏం చేస్తానంటున్నాడంట? ఆయన ఏం చేస్తాడంటున్నాడు? నిన్ను ఘనపరుస్తాడు. అంతేనా? కృపయు ఘనతయు నీకు అనుగ్రహించును. ఆయన నీ మీద జాలి పడటం మాత్రమే కాదు, ఆయన నీ మీద కనికరము పడటం మాత్రమే కాదు, నిన్ను ఆయన ఘనపరుస్తాడు. అనగా నిన్ను గొప్ప చేస్తాడు, నీ పేరును గొప్ప చేస్తాడు. కుమారాంటి కుమారమ్మ అమ్మో, ఆమె దేవుడు దీవించిన ఆమె, దేవుడు ఆశీర్వదించిన ఆమె. యోబు అని చెప్పగానే ఆ రోజులో యోబు దేవుని చేత దీవింపబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని ఒక గొప్ప పేరు, అనే ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడు నీ జీవితమునకు నా జీవితమునకు దేవుడు ఇవ్వటమే ఆయన గుప్పిలి విప్పిన కారణము. నిన్ను ఘనపరచడానికి, నిన్ను గొప్ప చేయటానికి. బాలుడైన దావీదుని గొప్ప చేయలేదా? సింహాసనం మీద కూర్చోబెట్టి అల్పులను దేవుడు అధికులుగా మారుస్తాడు. ఆయన గుప్పిలి విప్పగా నీవు గొప్పవాడైపోతావు, ఆయన గుప్పిలి విప్పగా నీవు ఘనపరచబడతావు, నీవు హెచ్చించబడతావు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద నేను దీన మనస్కులై ఉండమని దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, నిన్ను ఆయన తగిన కాలమందు హెచ్చించువాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను హెచ్చించేవాడు, నిన్ను ఘనపరిచేవాడు, నిన్ను గొప్ప చేసేవాడు. నీ పేరు గొప్పగా దేవుడు మార్చుతాడు, నీ జీవితమును దేవుడు గొప్పగా మారుస్తాడు, నీ స్థితిని దేవుడు గొప్పగా మారుస్తాడు. ఇప్పుడున్న నీ అల్పస్థితి దేవుడు అధిక స్థితిలో నీకు తీసుకువెళ్తాడు. గొర్రెల మందలో ఉన్న నీవు సింహాసనం మీదకు వెళతావు. బానిసగా చెరసాలలో ఉన్న నీవు సింహాసనం మీదకు వెళతావు. దేవుడు నిన్ను నన్ను గొప్ప చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండములో కూడా 28వ అధ్యాయంలో కూడా 14వ వచనము కానీ మనం చూస్తే ఇక్కడ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఈ విధముగా రాయబడుతున్నాయి. దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో ఇక్కడ రాస్తున్నాడు. త్వరగా చదువుతారా? 28వ అధ్యాయము